దేశవ్యాప్తంగా 5 రాష్ట్రాల్లో ఏకకాలంలో ఈడీ సోదాలు జరగడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. చాలా కాలంగా మరుగున పడిన దర్యాప్తు ఒక్కసారిగా విజృంభించడం కాస్త హాట్ టాపిక్ అనే చెప్పుకోవాలి. సడన్ గా ఈడీ రైడ్స్ ఎందుకు తెర మీదకి వచ్చాయి? ఇందులో దాగి ఉన్న రాజకీయ వ్యూహం ఏమిటి? నాయకుల తంత్రం ఏమిటి? వాచ్ ది స్టోరీ. దేశ రాజకీయాల్లో ప్రస్తుతం బీహార్ ఎన్నికల వేడి కనిపిస్తుంది. ఎలాగైనా బీహార్లో పాగా వెయ్యాలి అని అధికార పార్టీ భావిస్తోంది. బీహార్లో గెలిచి తమ సత్తా ఏమిటో చాటాలి అని ప్రతిపక్ష కూటమి ఆరాటపడుతోంది. ఈ నేపథ్యంలోనే ఇరు కూటములు రాజకీయ ప్రతివ్యూహాలు పన్నుతున్నారు. బీహార్ రాజకీయాలు ప్రస్తుతం వేడెక్కుతున్నాయి. రానున్న అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పలు సర్వేలు ప్రజల మనోభావాలను తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ముఖ్యంగా పీపుల్స్ పల్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ నిర్వహించిన బీహార్ మూడ్ రిపోర్ట్ సర్వే ఆ రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో లాగానే ఇండియా ఎన్డీఏ కూటముల మధ్య హోరాహోరీగా పోటీ ఉంటుంది అని ఈ సర్వేలో అంచనా వేశారు. ఈ సర్వేలో ఎన్డీఏ అటు ఇటుగా 1% మాత్రమే ఆధిక్యంలో ఉంది. అంటే ఎన్డీఏ కూటమికి 41 నుంచి 44%, ఇండియా కూటమికి 40 నుంచి 42.5% ఓట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయని మూడ్ సర్వేలో తేలింది. కేవలం కుల రాజకీయాలు, టికెట్ వ్యూహాలు, కూటమి ఐక్యత ప్రమాణాలు లాంటివి మాత్రమే ఈ 1% ఎన్డీఏ తారుమారు చేయగలవు అని నిపుణులు భావిస్తున్నారు. దీంతో గెలుపు మాదంటే మాది అని రెండు కూటములు ధీమాగా ఉన్నాయి. అయితే ధీమా ఇరు వర్గాలకు ఉన్నా గెలుపు మాత్రం ఒక్కరికే వస్తుంది కదా. ఆ గెలుపు కోసం కమలం పార్టీ చేస్తున్న మ్యాజికే ఈ ఈడీ రైడ్స్ అంటున్నారు విశ్లేషకులు. ఓవైపు రాహుల్ గాంధీ ఓట్ల విషయంలో అవకతవకలు జరిగాయి అంటూ ప్రెజెంటేషన్స్ ఇచ్చి మరీ చూపి తన వైపు తిప్పుకుంటున్నారు. ఇక ప్రభుత్వంపై ఈసీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే బీజేపీ రాజకీయ చతురుడు షా ఈ ఆరోపణలు కొట్టిపారేసినా ప్రజాదరణ కోల్పోకూడదు అనే వాస్తవం తెలిసిన వారు కాబట్టి ఈడీని రంగంలోకి దించింది కమలం పార్టీ అనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఒక్కసారిగా నాయకుల్లో అలజడి మొదలైంది. వైఎస్ఆర్సీపీ హయాంలో జరిగిన వేల కోట్ల మద్యం కుంభకోణం కేసులో ఈడీ దూకుడుగా ముందుకు వస్తోంది. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఏకకాలంలో మూకుమ్మడి సోదాలు నిర్వహించింది. 9 సంస్థలు, వాటి కార్యాలయాలు, డైరెక్టర్ల నివాసాల్లో గురువారం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తనిఖీలు సాగాయి. కీలక రికార్డులు, హార్డ్ డిస్కులను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కొన్ని కంపెనీల నకిలీ ఇన్వాయిస్లు సృష్టించి కోట్ల రూపాయల నగదు లావాదేవీలు జరిపాయి అని ఈడీ ప్రాథమికంగా గుర్తించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రాజు కసిరెడ్డి సతీమణి పైరెడ్డి దివ్యారెడ్డి, యువి డిస్టిలరీస్ యాజమాన్యంతో ఒకరైన తీగల విజయేందర్ రెడ్డి డైరెక్టర్లుగా ఉన్న హైదరాబాద్ అరిట్ ఆసుపత్రి సహా పలుచోట్ల సోదాలు జరిగాయి. రాజు కసిరెడ్డి భార్య, యువి డిస్టిలరీ యాజమాన్యులు డైరెక్టర్లుగా ఉన్న అరేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్లో తనిఖీలు జరిగాయి. మద్యం కుంభకోణం ప్రధాన నిందితుడు రాజు కసిరెడ్డి భార్య పైరెడ్డి దివ్యారెడ్డి, యువి డిస్టిలరీస్ యజమానుల్లో ఒకరైన తీగల విజయేందర్ రెడ్డిలు ఈ సంస్థలో డైరెక్టర్లు. 2021-23 మధ్య ఈ కంపెనీకి ఏపీఎస్ బీసీఎల్ 224 కోట్లు విలువైన మద్యం సరఫరా ఆర్డర్లు కట్టబెట్టింది. మిగతా కంపెనీలాగానే ఇది నాటి వైసీపీ ప్రభుత్వ పెద్దలకు 29 కోట్ల రూపాయల ముడుపులుగా చెల్లించింది. తీగల విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డిలకు చెందిన ఫామ్ హౌస్ నుంచే సిట్ అధికారులు ఇటీవల మద్యం ముడుపుల సొమ్ము 11 కోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇక రాజు కసిరెడ్డి, విజయేందర్ రెడ్డి, ఉపేందర్ రెడ్డి కలిసి పలు వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. అందుకే మనీ లాండరింగ్ మూలాలు వెతికి తీసేందుకు ఈడీ ఇక్కడ కూడా సోదాలు జరిపింది. చెన్నైలోని మోహన్ లాల్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ఈడీ తనిఖీలు నిర్వహించింది. వైఎస్ఆర్సీపీ మద్యం ముఠాకు నగదు రూపంలో ముడుపులు చెల్లించేందుకు ఆదాన్ డిస్టిలరీస్ సహా పలు సరఫరా కంపెనీలు చెన్నైలోని మోహన్ లాల్ జ్యువెలర్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఖాతాల్లోకి భారీ మొత్తాన్ని డబ్బులు జమ చేశాయి. ఆ జ్యువెలరీ యాజమాన్యం కొంత కమిషన్ మినహాయించుకొని మిగతా సొత్తును నగదు రూపంలో ఆ డిస్టిలరీల ప్రతినిధులకు అందజేసింది. వారు ఆ మొత్తాన్ని వైఎస్ఆర్సీపీకి ముడుపులుగా ఇచ్చేశారు. ఇక ఆదాన్ డిస్టిలరీస్ ఖాతా నుంచి మోహన్ జ్యువెలర్స్ లోకి 6.33 కోట్లు జమైనట్లుగా తేలింది. ఈ అక్రమాలపై తవ్వి తీసేందుకు ఈడీ అక్కడ కూడా సోదాలను చేపట్టింది. వెంకటేశ్వర ప్యాకేజింగ్ లో తనిఖీలు చేపట్టింది. అత్యధికంగా మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న ఆదాన్ డిస్టిలరీస్ నుంచి 7.78 కోట్లు, ఎస్పీవై ఆగ్రో నుంచి 2.55 కోట్లు, శర్వాణి ఆల్కో బ్రూ నుంచి 11.45 కోట్లు, ఇక యువి డిస్టిలరీస్ నుంచి 3.77 కోట్లు, వాహిని, లీలా డిస్టిలరీస్, B9 బేవరీ సంస్థల నుంచి కోట్లలో నిధులు వెంకటేశ్వర ప్యాకేజింగ్ సంస్థ
బ్యాంకు ఖాతాల్లోకి జమ అయ్యాయి. తెలంగాణలోని యాదాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం దేవల మంగారంలో బొల్లినేని రాజేష్ చంద్ర, ఒట్టూరు సంపత్ రాజులకు చెందిన ఉషోదయ ఎంటర్ప్రైజెస్ సంస్థ ఖాతాల్లోకి వివిధ డిస్టిలరీల నుంచి దాదాపు 30 కోట్లు జమ అయ్యాయి. ఆ సంస్థ నుంచి ముడి సరుకు కొన్నట్లుగా రికార్డుల్లో చూపించి ఈ సొత్తు జమ చేశారు. కానీ సరుకేమీ సరఫరా కాలేదు. వైఎస్ఆర్సీపీ నాయకులకు నగదు రూపంలో ముడుపులు చెల్లించడానికి ఈ సంస్థ ఖాతాల్లోకి డబ్బులు మళ్లించి అక్కడి నుంచి విత్డ్రా చేసి ఇచ్చేశారు. ఇక వైట్ ను బ్లాక్ గా చేయడానికి ఈ సంస్థను వినియోగించుకున్నారు అని ఈడీ సోదాల్లో తేలింది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని పెద్దమ్మ గుడి సమీపంలో ఉన్న శ్రీ జ్యువెలర్స్ ఎగ్జిమ్ ప్రైవేట్ లిమిటెడ్, కాటేదాన్ పారిశ్రామిక వాడలోని ఎన్ఆర్ ఉద్యోగ్ ఎల్ఎల్పి, చింతలకుంట చెక్ పోస్ట్ సమీపంలోని సువర్ణదుర్గ బాటిల్స్ ప్రైవేట్ లిమిటెడ్, చెన్నై ఆళ్వార్పేటలోని ది ఇండియా ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్, రాహు సాహెబ్ బూరుగు మహాదేవ్ జ్యువెలర్స్ లో కూడా ఈడీ తనిఖీలు చేపట్టింది. వాటి లావాదేవీలన్నీ కూడా పరిశీలించింది. వాటి బ్యాంకు ఖాతా పత్రాల్ని స్వాధీనం చేసుకుంది. మొత్తానికి లిక్కర్ స్కామ్ కి సంబంధించి అరేటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్, శ్రీ జ్యువెలర్స్ ఎగ్జింప్, ఎన్ఆర్ ఉద్యోగ్ ఎల్ఎల్పి, ఇండియా ఫ్రూట్స్ ప్రైవేట్ లిమిటెడ్, వెంకటేశ్వర ప్యాకేజింగ్, సువర్ణదుర్గ బాటిల్స్, రావు సాహెబ్ బూరుగు మహాదేవ్ జ్యువెలర్స్, ఉషోదయ ఎంటర్ప్రైజెస్, మోహన్ లాల్ జ్యువెలర్స్ ఈ జాబితాలో ఉన్నాయి. ఇప్పటివరకు సిట్ అరెస్ట్ చేసిన నిందితుల వివరాలు, వారి రిమాండ్ రిపోర్టుల అంశాల ఆధారంగా మనీ లాండరింగ్ కు సంబంధించి ఈడీ లోతుగా వివరాలు ఆరా తీస్తోంది. వారి బ్యాంకు ఖాతాలు, ఆస్తుల సమాచారాన్ని పరిశీలిస్తోంది. ఒకవేళ కేంద్ర పెద్దలపై ఎవరైనా వ్యతిరేకంగా ఉన్నా ఈ సోదాల కారణంగా కలుగులో ఎలకల్లా దాక్కుంటారే తప్ప బయటికి వచ్చి గళం విప్పే సాహసం ఏ మాత్రమూ చెయ్యరు. దీంతో కావలసిన సపోర్టు పొందే ఛాన్స్ బీజేపీకి దొరుకుతుంది. హడావిడిగా ఈడీ జరుపుతున్న ఈ సోదాలు కేవలం బీజేపీ ఎలక్షన్ స్టంట్ మాత్రమే అని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బీహార్లో ఉన్న ఆ 1% అనుకూలతకు ఈడీ వ్యవహారం అనుకూలంగా ఉంటుంది అనేది బీజేపీ మాస్టర్ ప్లాన్ గా చెబుతున్నారు.